నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు కలలకే రూపమిచ్చే పని నువ్వై సాగితే పంచభూతాలు నీకే రథమల్లే మారవా ఒంటరిని నేను అనకు తొంగి చూడు నీ లోపల దైవమే నీకు తోడు ఉన్నాడు నీ శ్వాసలా నమ్ముకో నిన్ను నువ్వే చెదిరిపోనీక నవ్వే నిజమై రావా ప్రతి కళ ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం గెలుపే చూపించే యజ్ఞం మేము సైతం నీలో వెలుగే చూసే మేము సైతం ఇదిగో నీ నేస్తం నీతో మేము సైతం నిదరే చూపే కలలే నువ్వు నిద్రపోనీకు నిజమే అయ్యే వరకు నువ్వు ఆగిపో మాకు Welcome to Ram Raj Lakshmi To Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. వచ్చే మేము సైతం మేము సైతంలో ఈరోజు చేయూత కోరుతూ వస్తోంది అఖిల. భర్త 3 వరుస యాక్సిడెంట్ల వల్ల నడవలేని స్థితిలో ఉండగా బీడీలు చుడుతూ కుటుంబాన్ని నడుపుతోంది అఖిల. 3 పిల్లలని చదివించలేక, భర్త వైద్యానికి డబ్బుల్లేక దయనీయ స్థితిలో ఉన్న అఖిల కష్టాలను తీర్చడానికి టీ అమ్మబోతున్నాడు సునీల్. ఫస్ట్ రాబోతుంది ఎవరు? హాయ్ సునీల్ గారు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? టీ కాస్తున్నామండి. మా కోసం ఏదైనా స్పెషల్ గా తెస్తారా? స్పెషల్ అంటే అది టీ చేసింది తాగు. సాసర్ లేదా? సాసర్ లేదండి. ప్రేమగా ఇస్తే ఏమైనా తీసుకుంటానండి. టీ తాగి తిట్టుకుంటారే మన అందరినీ. ఇంట్లో కూడా మీరు టీ పెడుతూ ఉంటారా? ఇంట్లో టీ తాగుతూ ఉంటారండి. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు? లంగా, ఓణి, జాకెట్ ఇవన్నీ కలిపితేనా ఆడదంటే? ఆడదానికి మనసు ఉంటుంది, ఆడిది ఒకరిని కోరుకుంటుంది. వెంకటలక్ష్మి అర్థమైందా? టీకి ఎంత ఇస్తున్నారు? అబ్బో ఆ టై అక్కడ పెట్టిన దగ్గర నుంచి పడిపోతుంది, టెన్షన్గా ఉంది నాకు. తీసి పక్కన పెట్టు. మీరు 1000 రూపాయలు ఇచ్చారండి, చాలా ఆనందంగా ఉందండి. తొందరగా తీసి తాగన్నది, మరి వెళ్ళిపోతుంది, టెన్షన్ వస్తుంది నాకు. ఏదైనా టానికా తాగితే బలం ఉండడానికి సూర్యాపేటలో తాగాను, పాదాల్లో తాగాను. టీ పక్కనే ఇది. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. వచ్చే మేము సైతం ఇష్టం ఉంటే చేదు కూడా తీయనే, కష్టం అంటే దూది కూడా భారమే. ఇష్టమో కష్టమో, లాభమో నష్టమో, ముందు ఉన్న ఈ క్షణాన్ని గుండెలకి గట్టిగా హద్దుకుందాం. ప్రతి క్షణం ఆనందంగా బ్రతకడం నేర్చుకుందాం. అట్లీస్ట్ ట్రై చేద్దాం. ఎన్నో కుటుంబాలలో ఆనందాలు నింపే షో మేము సైతం. ఇది షో కాదు, శోకంపై యుద్ధం. వచ్చే మేము సైతం ఈరోజు మనకు చేయూతనివ్వడానికి వస్తున్నాడు ఈయన అందాల రాముడు అండి, పూలరంగుడు అండి, మర్యాద రామన్ అండి. అటు కమీడియన్ గాను ఇటు హీరో గాను తను తడాకాని నిరూపించుకున్న భీమవరం బుల్లోడు. ప్లీజ్ వెల్కమ్ సునీల్ అన్నయ్యని. ఎలా ఉన్నారు అన్నయ్య? బాగున్నానండి. ఆయన యాక్చువల్ గా బాగాలేరు, ఒంట్లో బాగాలేదు, అన్ని రకాల పెయిన్స్ తోటి ఈ షో కాదని లేక వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. హౌ ఆర్ యూ అని అడగండి. హౌ ఆర్ యూ అన్నయ్య? జస్ట్ యావరేజ్. నిజంగానే అలా ఉన్నట్టున్నారే పాపం. థ్యాంక్ యూ మా షోకి వచ్చినందుకు.
ఇది మామూలు షో కాదన్నయ్య. ఇది స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటికీ ద వే మీ ద్వారా వచ్చిన సెలబ్రిటీస్ ద్వారా వీళ్ళ లైఫ్స్ ఎలా మారిపోతున్నాయో నా కళ్ళ ముందు చూస్తూ ఉంటే నాకు వదలు బుద్ధి కావట్లేదు. నాకు తెలిసిన మంది ఇండస్ట్రీలో విత్ బిగ్ హార్ట్స్, ఐ నో వాట్ అన్ అమేజింగ్ హ్యూమన్ బీయింగ్ యు ఆర్. నాకు తీసుకురావాలి మీ అందరినీ ఈ షోకి అండ్ వాళ్ళ లైఫ్స్ని టచ్ చేయాలి అనేది నా ఉద్దేశం. సో ఐ ఫీల్ వెరీ హ్యాపీ నాకు నచ్చిన వాళ్ళు ఈ షోకి వచ్చినందుకు. థ్యాంక్ యూ. ఇంట్లో అందరు బాగున్నారా? పాప బాబు సూపర్ ఫ్యాంటాస్టిక్. అల్లరి బాగా స్పీడ్ ఆడు. అవునా? మీది వచ్చిందా అయితే? నాదే వచ్చింది. సో ఈ రోజు మన చేయుత కోరడానికి వస్తున్నారు అఖిల అని. వాళ్ళ హస్బెండ్ కి 4 యాక్సిడెంట్స్ అయ్యి మళ్ళీ ఏ పనిలోకి వెళ్ళలేక 3 పిల్లలతో పాటు తను ఇంటి బయటికి వెళ్ళలేక బికాస్ హస్బెండ్ ని చూసుకోవాలని 13 ఏళ్ళ అబ్బాయి 6వ తరగతి చదివే అబ్బాయి అతన్ని స్కూల్ మాన్పించేసి ఇప్పుడు వాటర్ క్యాన్స్ అమ్ముతూ ఆ వచ్చే 20-30 రూపాయలతోటి వాళ్ళు లైఫ్ ని లీడ్ చేస్తా ఉన్నారు. వాళ్ళకి ఏం కావాలో మనం ఎలా సహాయం చేయగలుగుతాను వాళ్ళ దగ్గర నుంచి తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ అఖిల అండ్ హర్ కిడ్స్. నమస్తే అమ్మా. నమస్తే సార్. మాది నెల్లూరు జిల్లా సార్. మాది గూడూరు గాంధీనగరు. మా ఆయనకి 4 ఏళ్ళు యాక్సిడెంట్ అయ్యింది. అయినప్పుడు టాంచి ఆయన పనికి సరిగా పోవటం లేదు. ఇంట్లోనే ఉంటున్నాడు. 2 సంవత్సరాలు ఇంట్లో ఉండి అంత బాగా అయినపాట కాలు ఇరిగిపోతే రాడ్డు పెట్టిన తర్వాత 2 సంవత్సరాలు ఇంట్లో ఉంటే వాళ్ళు ఇళ్ళు ఇస్తూ ఉంటే ఇంట్లో జరుపుకుంటా ఉన్నా నేను. తర్వాత పనికి పోయినాడు మళ్ళా యాక్సిడెంట్ అయ్యింది. పోయిన సంవత్సరం కూడా యాక్సిడెంట్ అయింది తలకి. ఇలా ఎలా యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు మీ ఆయనకి? ఏమో మేడం తెలీదు నాకు. ఆడ కూలి పనికి పోతాం మనం. ఒక దగ్గర అయితే పర్వాలేదు, ఏ పని దొరికితే ఆడకు పోతారు. ఒక పని అని కాదు, పోతే ఏదో ఒకటి తగిలి యాక్సిడెంట్ అయ్యి తలకి దెబ్బ తగిలి ఇంటికి వచ్చేస్తారు. ఇంట్లోనే ఉంటారు. వాళ్ళు పనికి పోయినప్పుడు వచ్చిన డబ్బులతో వాళ్ళకి హాస్పిటల్లో చూపించి ఇంటికి పంపించేస్తారు. మా అబ్బాయికి సంవత్సరం నుంచి బడి కూడా పంపడం లేదు నేను. ఏమంటే మాకు అంత కష్టంగా ఉంది మేడం. వీడికి వాటర్ క్యాన్లకి పంపించి 20 రూపాయలు 30 రూపాయలు తెస్తాడు. అది ఇంట్లో జరుపుకుంటా. మేము బీడీ పని చేస్తాను. నువ్వు కూడా పని చేస్తున్నావు? బీడీ పని చేస్తాను. ఇట్లా వచ్చి ఇంట్లో పడిపోయినప్పుడు ఆయనకి చూసుకుంటా, బీడీ పని చేసుకుంటా. ఇంట్లో ఎవరెవరు ఉంటారు? నేను, మా పిల్లలు, మా ఆయన, మా అత్త. మా అత్త కూడా బాగలేదు ఆమెకి. ఆమె ఏ పని కూడా చేయలేదు. ఆమె కూడా నేనే చూసుకోవాలి. వాళ్ళకి చూసేవాళ్ళు కూడా ఎవరు లేరు. ఈయన వచ్చి పడిపోయినప్పుడు అప్పులు వారానికి 10 రూపాయలు లెక్క నా వడ్డీలకి తెచ్చి ఇంట్లో జరుపుకునేది నేను. 10 రూపాయలకి? వారానికి 10 రూపాయలు 100కి. నేను ఈ షోలోనే ఇలాంటి ఇంట్రెస్ట్ రేట్స్ వింటున్నాను తెలుసా. షాకింగ్. ఐ మీన్ ఇది ఇంకా దారుణం. వారానికి 100 రూపాయలకి 10 రూపాయలు ఇంట్రెస్ట్ అని. ఐ మీన్ జనాలు కూడా ఎలా అవకాశవాదులుగా మారిపోయి పీక్కుదంటున్నారు. నేను అదే అంటున్నాను, మనం ఒక పక్షిలాగా ఎగరడం నేర్చుకున్నాం, చేపలాగా ఈత కొట్టడం నేర్చుకున్నాం, మనిషిలాగా ఎప్పుడు బ్రతకడం నేర్చుకుంటాం అనేది నాకు అర్థం కావట్లేదు నిజంగా. నేను చాలా విన్నానండి. మార్నింగ్ 100 ఇచ్చి ఈవినింగ్ వెళ్ళి 110 వసూలు చేసుకోవడం. అవతల మనిషి అవసరాన్ని మనం మ్యాక్సిమం డబ్బు చేసుకోవాలి అనేలాంటి ఇది. బట్ వాళ్ళందరూ తెలుసుకోవాల్సింది ఏంటంటే అవి ఉండవు. కష్టపడి నేను నవ్వించి సంపాదించిన డబ్బులే ఉండట్లా. ఒక అబద్ధం ఆడను,
పీపుల్ని నవ్వించే సంపాదిస్తాను. నేను ప్రౌడ్ ఫీల్ అవుతున్నాను దానికి, ఆర్టిస్ట్ అయినందుకు. ఎందుకంటే ఆర్టిస్ట్ పీపుల్ని ఎంటర్టైన్ చేసి సంపాదిస్తాడు. అవును. ఆర్టిస్టు అందరిని ఎంటర్టైన్ చేసి సంపాదించాలి, ఆర్టిస్ట్ అందరిని ఎంటర్టైన్ చేయాలి. కానీ ఆ ఆర్టిస్ట్కి పర్సనల్ లైఫ్ మీద కూడా అందరూ హర్ట్ చేస్తారు. అవును. అంటే నేను ఇక్కడికి వచ్చే ముందు ఏమంటున్నానంటే అందరూ ఎంకరేజ్ చేస్తారు, మనం ఇరగదీసేద్దాం అనుకున్నా. నాకు ఇక్కడికి వచ్చాక అర్థమైంది ఒకటి, అందరూ నన్ను ఏడిపిస్తారు. కానీ నేను అందరినీ నవ్వించాలి. ఎస్, ఇది ఛాలెంజ్. ఇక్కడికి వచ్చిందంటే అర్థమైంది. ఒకనొక సందర్భంలో మొన్న ఒక ఫ్రెండ్ బాంబే వెళ్ళినప్పుడు కలిసినప్పుడు, ఈజ్ ఎ బిగ్ షాట్ యాక్చువల్లీ, హీ హ్యాస్ ద గన్ లైసెన్స్. అతనికి చాలా పెద్ద పెద్ద బిజినెస్లు ఉన్నాయి. బికాస్ ఆఫ్ హిస్ బిజినెస్ కానీ, అతని థ్రెట్ కానీ, అతనికి గన్ అవసరం. నీకు గన్ లైసెన్స్ ఉందా భయ్యా? లేదు భయ్యా అన్న. ఎందుకు లేదు అన్నాడు. ఎందుకు అన్న? అలా కాదు భయ్యా, అదేం చేస్తుంది మిమ్మల్ని అని అడిగా. ఏదన్నా ప్రమాదం వస్తే కాపాడుతుంది. ఓహో, నీకు క్యాన్సర్ వస్తుందన్నా, ఆ గన్ కాపాడుతుందా, కాల్చేస్తుందా క్యాన్సర్ అన్న? బాగా అడిగారు. నేను చాలా అబ్జర్వ్ చేశానండి. అందరు డబ్బులు ఇలా వచ్చిన ప్రతి పైసా వాళ్ళ హాస్పిటల్కే ఖర్చు అవుతుంది. అవును. ఇది నేను అబ్జర్వ్ చేశా. ఒకళ్ళ ప్రాబ్లం అది సింపుల్ అండి, యద్భావం తద్భవతే. మనం ఏం భావిస్తాం అదే వస్తుంది. అవును. మనకి ఎలా వచ్చిందో అలాగే వెళ్తుంది. అవును. మీకు తగిలిన పెద్ద దెబ్బలు ఏంటన్నయ్య? సినిమాల్లోకి వచ్చిన కొత్తలో ట్రయల్స్లో ఉన్న తర్వాత కరెక్ట్గా అప్పుడే 2 ఫిలిమ్స్ వచ్చినాయి. నాకు ఫస్ట్ 2 ఫిలిమ్స్ వచ్చి 2 ఫిలిమ్స్ పోయినాయి. తర్వాత 2 ఫిలిమ్స్. నాకు ఎప్పుడు ఏదైనా ఓవర్ అండి. కష్టాలైనా 5-6 ఒకేసారి వస్తాయి, సుఖాలైనా 5-6 ఒకేసారి వస్తాయి. అది కష్టం అనిపిస్తుంది. అదే అలా ఎక్కడ టైం ఇవ్వాలో తెలియదు. టైం ఇవ్వక శత్రువుని అయిపోతూ ఉంటాను, మేనేజ్ చేయలేక. ఒకేసారి కదా, అదే 24 గంటలు మేనేజ్ చేయాలిగా. మొత్తం మీద ఈ 2 సినిమాలు యాక్ట్ చేశాను. కరెక్ట్గా నాకు డ్యాన్స్ అంటే ఇష్టం. సాంగ్ ఉంది నువ్వే కావాలో, ఎల్లుండ సాంగ్ అనగా ఈరోజు నాకు పెద్ద బైక్ యాక్సిడెంట్. ఎగిరి ట్రాన్స్ఫార్మ్ కొడితే ఈ జాబోన్ అవుట్ ఇలా వచ్చేసింది. ఆ వైట్ ఐలోంచి 2 క్యారీ బ్యాగ్స్ లాగా, స్మాల్ క్యారీ బ్యాగ్స్ లాగా అలా బయటకు వచ్చింది లోపల నుంచి. బ్లాకే స్టిక్కే ఉంది. ఈ వైట్ వైట్ది 2 బ్యాగ్స్ లా బయటకు వచ్చి మొత్తం బ్లాక్ అయిపోయింది. త్రివిక్రమ్కి ఏంటంటే డౌట్, తనే తీసుకొచ్చాడు నన్ను. తన డౌట్ ఏంటంటే వీడికి 2 కళ్ళు కనపడుతున్నాయా, ఒక్కనే కనపడుతుందా, మనం చెప్పొద్దు ఇప్పుడు. తర్వాత నేను నెక్స్ట్ డే బ్రష్ చేసుకోవడానికి వెళ్తే బాత్రూంలోకి, హాస్పిటల్ బాత్రూంలో, అప్పుడు చూసుకుని నాకు డౌట్ వచ్చింది. నాకు ఈ కన్నుని అప్పుడు మూసుకొని చూసుకుంటే కనపడింది. ఓహో అనుకున్నా. ఇవి చెప్తుంటే బాధ చాలా ఎక్కువ వచ్చిందండి నాకు. ఎందుకంటే నేను ఫేస్ చేశాను. ఈవిడి ఒక ముక్కలో చెప్తున్నారు, పాపం వాళ్ళ హస్బెండ్ సైడ్ నుంచి కూడా చూస్తే అతను అలా బెడ్ మీద ఉండి వీళ్ళందరూ కష్టపడుతుంటే చిన్నపిల్లలు, అతని సిచ్యువేషన్ అది చూసి ఈవిడికి బాధ. నేను ఎందుకంటే నాకు వరుసగా 3 years అయినాయండి యాక్సిడెంట్లు ఇలా. వరుసగా. నెక్స్ట్ ఏమో కాలుకి అయ్యింది, ఓసారి అదయింది, ఓసారి కాలు ట్విస్ట్ అయిపోయింది, ఇంకోసారి మేజర్ యాక్సిడెంట్. ఇంకా 5 పిల్స్ కొట్టాను ల్యాండ్ క్రూజర్లో. అది కొట్టినప్పుడు టీవీలో స్క్రోలింగ్ కూడా వచ్చింది అప్పుడు, సునీల్ లేడు ఇంకా మనకి అని. నేను ఆన్ ద వేలో ఉన్నాను, అంబులెన్స్లో ఆన్ ద వేలో. దారిలో సీనివేట్ల గారు వచ్చారు,
త్రివిక్రమ్ రిసీవ్ చేసుకుని హాస్పిటల్లో తీసుకెళ్ళాడు. నాకు ఎప్పుడు ఏమైనా మా మదర్ ఇక్కడ లేరు, మా మదర్ ఇక్కడ ఉన్నప్పుడు, మా మదర్ ఇక్కడ లేనప్పుడు కూడా నాకు ఎప్పుడైనా నన్ను త్రివిక్రమే ఆ టైంకి తన ఫేసే కనపడుతుంది. ఏంటో నేను హాస్పిటల్కి వెళ్ళానంటే కళ్ళు తెరిస్తే తన ఫేస్ కనపడుతుంది. అప్పుడు నాకు ఫ్రెండ్స్ ఇచ్చిన సపోర్ట్ అది బాగా. ఈవిడ అంటుంటే నేను ఇంకా కాళ్ళకి రాడ్ వేసుకుని ఆ స్టేజ్కి వెళ్ళలేదండి. నాకు హీల్ అయినాయి, లెగ్మెంట్ స్ట్రెచ్ అయినా ఏమైనా హీల్ అయినాయి. జాది మట్టి సర్జరీ చేశారు. అప్పుడు కూడా అన్నాను, సార్ స్టిచెస్ ఇక్కడ వద్దండి, ఆర్టిస్ట్ అవుతున్నాను, ఇక్కడ వేయండి అన్న. హెయిర్లో అయితే కనపడదా. అది ఫస్ట్ ఇదండి. ఆ తర్వాత 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ అందాల రాములో డ్యాన్స్ చేయడానికి అవకాశం వచ్చింది. సాంగ్స్ ఏసి మామూలుగా మమ్మల్ని మెస్మరైజ్ చేయలేదు కదా మీరు. ఆవిడ చెప్తుంటే చాలా బాధగా ఉందండి. ఎందుకంటే కష్టం అండి పాపం. ఆడావిడ అయి ఉండి హస్బెండ్ ఏమో బెడ్ మీద ఉంటే 3 పిల్లల్ని వేసుకుని నాటి జోక్. ఏవి తయారు చేసామని అది చూద్దాం. నమస్కారం అండి, నా పేరు అఖిల, మాది గాంధీనగర్, గూడూరు గాంధీనగరు, వినాయకుడు ఇది ప్రశాంత్ నగరు. మా ఆయనకి యాక్సిడెంట్ అయ్యి 4 ఏళ్ళు అయ్యింది. 4 ఏళ్ల నుంచి సరిగా పనికి పోక వాళ్ళు వీళ్ళు ఇస్తూ ఉంటే జరుపుకుంటా ఇంట్లో ఉన్నాం మేము. ఇప్పుడు 2 సంవత్సరాల నుంచి పనికి పోతూ ఉంటే మళ్ళీ యాక్సిడెంట్ అయింది. హాస్పిటల్లో కూడా చూపించుకోలేకుండా మేము గవర్నమెంట్ హాస్పిటల్ పోతే పెద్ద హాస్పిటల్ పిలుచుకోపోమని చెప్పారు. ఆడ కూడా పిలుచుకోపోయే పరిస్థితి లేదు నాకు. నేను బీడీ పని చేసుకొని బతికేటోళ్ళం. మా అమ్మ వాళ్ళు అంత మాత్రం ముసలోళ్ళు అయిపోయినారు. వాళ్ళ సహాయం మాకేం రాదు. వాళ్ళు బతకడమే కష్టంగా ఉంది మాకు. వాళ్ళు ఇళ్ళు అంత సహాయం చేస్తే అది తెచ్చి ఇంట్లో జరుపుకుంటా 2 నెలల నుంచి జరుపుకుంటా ఉండవు మేము. 3 పిల్లకాయలు నాకు. వాళ్ళకి చూసుకోవాలా. గవర్నమెంట్ స్కూల్కి పోతా ఉన్నారు. కాలు ఇరిగిపోయి రాడ్డు వేస్తున్నారు. ఆ రాడ్డు తీయించుకోవడానికి కూడా పరిస్థితి లేదు మాకు. నాలుగు రోజులు బాగా ఉంటే 4 రోజులు బాగా ఉండదు. పోయిన సంవత్సరం నుంచి యాక్సిడెంట్ల మీద యాక్సిడెంట్లు అవుతూ ఉన్నాయి ఆయనకి. అప్పు 70,000 దాకా ఉంది సార్. అప్పు ఎవరంత వడ్డీలు ఎక్కువైపోయి అప్పు ఎక్కువైపోయింది సార్. ఇవి మా అమ్మ సార్. వాళ్ళ పరిస్థితి కూడా అట్టే ఉంది. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినారు. వాళ్ళే కొడుకు కాడ ఉన్నారు. ఇప్పుడు మరీ బాగలేక ఆయన హాస్పిటల్కి చూపించుకోలేక అట్లాగే మనసు మీదనే ఉన్నాడు సార్. అన్నం తినాలన్నా కూడా నేనే తినిపియాలా, ఆయనకి స్నానం చేపియాలన్నా నేనే చేపియాలా. మా ఆయనకి బాగా చేపించుకోలేకున్నాను. నాకు తెచ్చి ఇచ్చేవాళ్ళు ఎవరు లేకపోయా. ఎవరైనా 5 రూపాయలు 10 రూపాయలు ఇస్తే ఇంట్లోనే జరుపుకుంటా ఉండే. అప్పుల బాధ తట్టుకోలేక అందుకే కట్టెలు కానీ పోయి ఆడైనా ఊరేసుకొని చచ్చిపోతాను. మా పిల్లకాయలకి ఎవరు చూస్తారు? ఆయన బస్సు మీద ఉన్నాడు, ఆయనకి ఎవరికి చూస్తారు అని నేను సావలేక బతుకుంటా సార్. నమస్కారం సార్. నా బిడ్డ చేసిన నుంచి ఉండిన 2 సంవత్సరాలు బాగుండింది నా బిడ్డ. అసలు ఒకటే కష్టాలు నా బిడ్డకి. మా ఎల్లుడు పనికి పోతే కూలి పని యాసంట్లో చేసుకొని వచ్చి పడిపోతూ ఉంటాడు. మాకు ఎవరు అయినాడు పోయినాడు ఎవరు లేరు సార్. ఎక్కడ పోవాలంటే చూడాలంటే గవర్నమెంట్ ఆసుపత్రికి తీసుకుపోతే ఆ గవర్నమెంట్ వాళ్ళ మేము ఏమి చేయలేమమ్మా, ఇక్కడ ఈ మాటలు అని పట్టు
ఆయనకు నెల్లూరు తీసుకుపోండి అని చెప్పారు. నెల్లూరు దేనికి పోయినా, నెల్లూరు పోయిన శక్తి లేకపోయా నా బిడ్డకి. ఎక్కడ పోతుంది చిన్న పిల్లకాయలు పెట్టుకొని. మీరే సహాయం చేసి పుణ్యం కట్టుకోండి సార్. వీడికి వాటర్ క్యాన్లకు పంపిస్తాం మేడం. 30 రూపాయలు 20 రూపాయలు చేస్తాడు. ఈడ నొప్పి వచ్చేసి దెబ్బ కూడా తగిలింది. ఇంత లావు అయిపోయింది చెయ్యి. ఒకటేమని ఏడ్చేది, వద్దులేనైనా పోవద్దు, నేను ఎట్టోటి చేసుకుంటాంలే అని. వాళ్ళు ఇళ్ళు ఇస్తే అన్నం వండుకొని కూర ఎవరైనా తెచ్చిస్తే అవి వేసుకుని పిల్లకాకి నేను అట్టే గమ్ముగా అయిపోయేది. ఆయనకి తినిపించుకుంటే ఆ బీడీ పని మీద నాకు ఎక్కువ రావు మేడం. 800 1000 రూపాయలు వస్తుంది నెల పొడుగుటా చేసుకుంటే. ఎన్ని బీడీలు చుడతారు? బాగా పని అయితే 8000 అట్లా అవుతాయి అన్నమాట. 8000 బీడీలు మీరు చుడితే మీకు నెలకి 800 to 1000 రూపాయలు వస్తుంది. అంటే ఛార్జీ 100 రూపాయలు పోద్ది, ఆకు డబ్బులు వెళ్ళిపోతాయి దాంట్లో. అందుకు 800 అట్టా 900 వస్తుంది, ఎక్కువ రాదు మాకు. అవి తెచ్చి జరుపుకుంటా, ఎవరైనా ఇచ్చినప్పుడు ఇంట్లో చేసుకుంటా. బాబుకి వీళ్ళకిద్దరికి మున్సిపాలిటీ స్కూల్లో పంపించి చదివించుకుంటా ఉన్నాం. ఇప్పుడు వాళ్ళిద్దరూ చదువుకుంటున్నారు. నువ్వు ఏ క్లాస్ మానేసావు నాన్న? నీ పేరేంటి? నా పేరు మసూద్ మేడం. మసూద్. నేను 7th కానీ చదవలేదు మేడం. నువ్వు బాగా చదువుకునేవాడువా? చదువుకుంటున్నాను మేడం. మేము ఉండేది కిరాయి ఇల్లు, దానికి కిరాయి కూడా కట్టలేకుండా 2 సంవత్సరాల నుంచి. ఇట్లా బాధలు 2 సంవత్సరాల నుంచి ఎక్కువ అయిపోయినాయి మేడం మాకు. అందుకని ఈడికి కూడా ఆప్ చేసేసి ఇంట్లోనే పెట్టుకొని ఉన్నాం అబ్బాయికి కూడా. నువ్వేం చదువుతున్నావు అమ్మా? 7th క్లాస్ చదువుతున్నాను. నువ్వమ్మా? 7th చదువుతున్నాను. వీళ్ళిద్దరు ఇద్దరు కమల పిల్లలా? కమల పిల్లకాయలు మేడం. మీ ఇద్దరు పేర్లేంటి? యాసిద్, యాస్మి. నువ్వు చదువుకోవాలని ఉందా నీకు? ఉంది మేడం. బాగా చదువుకుంటున్నావా నువ్వు? చదువుకుంటున్నాను మేడం. ఎన్ని మార్కులు వస్తాయి నీకు? 20కి 20 వస్తాయి మేడం. నాకు మా నాన్న ఎన్ని స్కూల్ మార్చినా నాకు రాలే చదువు, అది నా ప్రాబ్లం. ఆపర్చునిటీ లేక అండ్ మున్సిపల్ స్కూల్కి కూడా వెళ్ళలేక, వాళ్ళ ఆ మినిమం డబ్బులు కూడా కట్టుకోలేక ఇంత కష్టాల్లో ఉన్నారు జనాలు. మీకేం కావాలమ్మా అఖిల? మా ఆయనకి బాగా చేపించి మాకేమైనా బతుకు తెరువు చూపిండి మేడం. మీ ఆయనకి తీసుకుపోతే ఎంత అవుతుందని చెప్పినారు? మేము ప్రైవేట్ హాస్పిటల్లో చూపించలేదు మేడం, గవర్నమెంట్ హాస్పిటల్లో తీసుకోపోతే నెల్లూరు హాస్పిటల్లో పిలుచుకొని పోండి అన్నారు. ఆయన అసలు అంత దూరం కూడా నడవలేకున్నారు. ఈ నుంచి పోవాలంటే మనకు ఏ బడులు వస్తాయి, అయినా కూడా ఆడికి పోతే. నా గూడూరులో చిన్నప్పటి నుంచి మా అమ్మమ్మ వాళ్ళ బంధువు ఒక ఆయన ఉన్నాడు, గూడూరు రవి అంటాం మేము సూలూరుపేట వెళ్ళే వాళ్ళం చెంగాలమ్మ గుడికి. సో నాకు ఆ ఊర్లన్నీ బాగా తెలుసు అనమాట. నేను ఫోన్ చేసి అక్కడ దగ్గరలో ఉన్న హాస్పిటల్కి ఏం చేద్దామో చూద్దాం, మరి తీసుకెళ్ళి ఏం చేయించాలి. బట్ అంతకంటే ముందు అన్నయ్య, మీరు వీళ్ళ కోసం వెళ్ళి ఏం చేయబోతున్నారు మాకు? అంటే మీరు నాకు ఇచ్చిన ఈ తక్కువ టైంలో ఆవిడలాగైతే నేను బిడిలో అయ్యి చుట్టూ అయితే 8000 నేను చుట్టలేను. ఇచ్చిన తక్కువ టైంలో నేను టీలు అమ్మి సంపాదించడం ట్రై చేస్తాను. సో మీరు ఎంత యాక్టివ్గా ఎన్ని టీలు అమ్మితే, అండ్ మీ ఇష్టం, మీరు టీ 10 రూపాయలు, టీ 5 రూపాయలు కాదు, టీ 1000 రూపాయలకు కూడా అమ్మచ్చు. ఓకే, మీరు ఎన్ని డబ్బులు తీసుకొస్తారో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్. ఫస్ట్ రాబోతుంది ఎవరు? హాయ్ సునీల్ గారు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? టీ కాస్తున్నాం అండి. మా కోసం ఏదైనా స్పెషల్గా తెస్తారా? స్పెషల్గా అంటే అది టీ చేసింది. సాసర్ లేదా? సాసర్ లేదండి.
ప్రేమగా ఇస్తే ఏమైనా తీసుకుంటానండి. టీ తాగి తిట్టుకుంటారేమో అందరూ. ఇంట్లో కూడా మీరు టీ పెడుతూ ఉంటారా? ఇంట్లో టీ తాగుతూ ఉంటారండి. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు? లంగా, ఓణి, జాకెట్ ఇవన్నీ కలిపితేనా ఆడదంటే? ఆడదానికి ఒక మనసు ఉంటుంది, ఆడిది ఒకరిని కోరుకుంటుంది. వెంకటలక్ష్మి అర్థమైందా? టీకి ఎంత ఇస్తున్నారు? అబ్బో అట్టయ్య అక్కడ పెట్టిన దగ్గర నుంచి పడిపోతుంది, టెన్షన్గా ఉంది నాకు. తీసి పక్కన పెట్టు. మీరు 1000 రూపాయలు ఇచ్చారండి, చాలా ఆనందంగా ఉందండి. తొందరగా తీసి తాగండి, అది మరి వెళ్ళిపోతుంది, టెన్షన్ వస్తుంది నాకు. ఏదైనా టానికా తాగితే బలం రావడానికి? సూర్యాపేటలో తాగాను, కోదాల్లో తాగాను. టీ పక్కనే ఇది. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. స్థలం అమీర్పేట్. సమయం ఉదయం 9 గంటలు. భర్తకి వైద్యం చేయించి పిల్లల్ని బాగా చదివించాలన్న ఓ నిస్సహాయురాలి కలని నిజం చెయ్యడానికి టీ అమ్మబోతున్నాడు సునీల్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. అందరికీ నమస్తే. నేను ఎందుకు వచ్చాను మీకు తెలుసు కదా. మేము సైతం నేను కూడా కాంట్రిబ్యూట్ చేస్తున్నాను. మీరందరికీ నా మీద ఎంత అభిమానం ఉందో ఆ రేంజ్లో మీరు టీ కొనుక్కోండి. మీ అందరికీ ఇప్పుడు నేను టీ అమ్ముతున్నా. ఏ చాయ్ చటుక్కున తాగరా భాయ్, ఈ చాయ్ చమక్కులే చూడరా భాయ్. ఏ చాయ్ ఖరీదులో చీపురా భాయ్, ఈ చాయ్ ఖుషీలనే చూపురా భాయ్. ఫస్ట్ రాబోతుంది ఎవరు? హాయ్ సునీల్ గారు, ఇక్కడ మీరేం చేస్తున్నారు? టీ కాస్తున్నాం అండి. థ్యాంక్ యూ. కాలుతుందని ఎక్స్ట్రా గ్లాస్ కూడా పెట్టిస్తున్నాను. ఎవరు తీసుకున్నారు ఫస్ట్? సాసర్ లేదా? సాసర్ లేదండి. ఒక సెల్ఫీ ప్లీజ్. సెల్ఫీ కూడా ఖర్చు అవుతుందండి. చెప్పండి ఎంత? మీకన్నా ఎక్కువనా? ఎంత ఇస్తారా? 1000 రూపాయలు ఇస్తారా? ఓకే. థ్యాంక్ యూ. ఇంట్లో కూడా మీరు టీ పెడుతూ ఉంటారా? ఇంట్లో టీ తాగుతూ ఉంటారండి. ఇక్కడ మాకు పెట్టిస్తున్నారా? అవును, చూస్తే ఇంట్లో లేని అంటారేమో కూడా. లేదా రోజు నన్నే పెట్టమంటారు ఇంట్లో. 500 ఇవ్వండి. సెల్ఫీ తీసుకున్నాక ఇస్తా 1000. నిజంగా ఇస్తారా? ఇస్తా. ఇదిగోండి మీ డబ్బులు. థ్యాంక్ యూ. సిస్టర్, నా ఫస్ట్ సంపాదన. హాయ్, బాగున్నా. నీ పేరేంటమ్మా? మధు సార్. మధు, ఏం చేస్తుంటావు? స్టడీ సార్. ఎవరి మీది? సూర్యాపేట సార్. టీకి ఎంత ఇస్తున్నావు? 500. ఓకే, డన్. డాన్స్ నాతో కలిసి చేస్తావా? సార్. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. You are my darling, 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 darling. What a feeling, darling, darling, darling. मैं इश्क कर दिया, मैं रिस्क कर दिया, नीके ना दिल दे दिया. मैं मिक्स कर दिया, मैं फिक्स कर दिया, नीतोने पेल्ली डांडिया. You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. You are my darling, oh lingo lingo ling. What a feeling, oh lingo lingo ling. హలో అండి. హలో అండి. కామెడీ మానేసి చాయ్ చేస్తున్నారా? కామెడీ చేసే మధ్యలో చాయ్ అమ్ముతున్నా. అంటే సినిమాలో కాకుండా ఇలా కూడా అమ్మేసి మీరే కొట్టేస్తారు మనీ అంతా? లేదండి, నేను తీసుకోవట్లేదండి. పూర్ పీపుల్కి ఇస్తున్నాను. మంచి పని. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు చాయ్కి? మిమిక్రీ ఇంకా ఒక సెల్ఫీ ఇస్తే 500 ఇస్తాం. మిమిక్రీ అండ్ సెల్ఫీ మోహన్ బాబు గారు చేస్తారు. నా మోహన్ బాబు గారికి నా ఇష్టమే. జక్కన్ సినిమాలో పోలీస్ ఆఫీసర్ నన్ను అరెస్ట్ చేయడానికి వస్తే ఏమయ్యా ఫేస్ చూసి ప్రొఫెషను, డ్రెస్ చూసి జస్టిఫికేషను, ఇంట్రాగేషను ఇవన్నీ లేకుండా రిస్క్ చేయకూడదయ్యా. ఇఫ్ ఐ విల్ గెట్ యాంగర్, మై యాంగర్ విల్ బికమ్ సెన్సేషన్. మై యాంగర్ విల్ బికమ్ సెన్సేషన్. రండి. టీ తీసుకోండి. మీరు ఒక మంచి
3000 చేస్తున్నారు కదా సార్? అవును. మీరు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నా చెప్పండి సార్. 1000 ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. లేదు సార్, నేను అంతకంటే ఎక్కువ ఇస్తాను. అసలు ఆడదంటే ఏమనుకుంటున్నావు? లంగా, ఓణి, జాకెట్ ఇవన్నీ కలిపితేనా ఆడదంటే? ఆడదానికి మనసు ఉంటుంది, ఆడిది ఒకటి కోరుకుంటుంది. వెంకటలక్ష్మి అర్థమైందా? 3000 ఇస్తాను సార్, కానీ నాకు సెల్ఫీ కావాలి. 3 సెల్ఫీలు ఇస్తా. ఓకే సార్. హైయెస్ట్ ఇచ్చావు తమ్ముడు, చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ సార్. చాలా థ్యాంక్స్. ఈ టీ ఎవరు కొంటున్నారు? హలో హాయ్. ఒక షేక్ హ్యాండ్ ఇస్తారా? థ్యాంక్ యూ. నాకు టీ అంటే చాలా ఇష్టం అండి, కానీ నాకు ఇవాళ టీ వద్దు. మీరు నా కోసం ఒక 3 వచ్చేయాలి. నేను టీ కూడా ఇస్తాను. మీరు ప్రేమగా ఇస్తే ఏమైనా తీసుకుంటారండి. ఎంత ఇస్తారు మరి? మీరు సెల్ఫీ కూడా ఇస్తా అంటే 1000 ఇస్తా. డన్. మీకు ప్రామిస్ చేసిన 1000. థ్యాంక్ యూ. మీకు ప్రామిస్ చేసిన టీ. ఓ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. ఆల్ ద బెస్ట్. లెఫ్ట్ పంజాబీ డ్రెస్ రైట్ రంగేలి మిస్. మీ పేరు? శాంతి. మీ పేరు? నాగమణి. నాగమణి గారు. మా మదర్ పేరు. సినిమాలు అంటే చాలా ఇష్టం. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. మంచి ప్రోగ్రామ్ మస్తు చేస్తుంది. దీనికి రావడం అంటే మాకు హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ అండి. నాకు కూడా రియల్గా చాలా హ్యాపీగా ఉంది. కానీ ఇప్పుడు ఇంకా బాగా కనబడుతుంది. థ్యాంక్ యూ. ఈ టీకి ఎంత ఇస్తున్నారు? అబ్బో థ్యాంక్ యూ. మాకు ఒక డైలాగ్ చెప్పండి. డాన్స్ ఎలా చేస్తున్నావు చాలా బాగా. డైలాగ్ అంటే అట్టయ్య అక్కడ పెట్టిన దగ్గర నుంచి పడిపోతుంది, టెన్షన్గా ఉంది నాకు. తీసి పక్కన పెట్టు. మీరు 1000 రూపాయలు ఇచ్చారండి, చాలా ఆనందంగా ఉందండి. తొందరగా తీసి తాగండి, అది మళ్ళీ వెళ్ళిపోతుంది, టెన్షన్ వస్తుంది నాకు. చాలా థ్యాంక్స్ అండి. 1000 రూపాయలు ఇచ్చారు, మీరు రుణం తీర్చుకోలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది డైలాగ్ సరదా చెప్పానండి. హలో అండి. బాగున్నానండి. ఎవరు మీది? సూర్యాపేట. ఓకే. సినిమా చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. మంచి డైలాగ్ చెప్తారా? ఇదేనా టానికా? తాగితే బలం రావడానికి? సూర్యాపేటలో తాగాను, కోదాడలో తాగాను. టీ పక్కనే ఇది. ఈ టీకి మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? 500. థ్యాంక్ యూ వెరీ మచ్. సెల్ఫీ. సిస్టరు పర్లేదు, బాగానే వస్తున్నాయి డబ్బులు. మన ఇంకా టైం ఉంది కాబట్టి, మన ఇంకా లీడ్ ఉంది కాబట్టి ఇంకా ఉంటా. హలో అండి, బాగున్నానండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. హాయ్. మర్యాద రామంలో డైలాగ్ అండి. ఓ సెంటిమెంట్ డైలాగ్ గుర్తొచ్చిందండి, అది చెప్తాను. నన్ను క్లైమాక్స్లో కొడతా ఉంటే చంపేద్దాం అంటే వెనక్కి తిరిగి ఆ అమ్మాయి ఇష్టపడుతుందని తెలియగానే ఆగిపోతాను. ఇన్నాళ్ళు మీ ఇంట్లో వాళ్ళు నన్ను చంపేస్తారని భయపడి పారిపోదాం అనుకుంటున్నానండి. మీలాంటి అమ్మాయి ప్రేమించానని చెప్పిన తర్వాత కూడా పారిపోతే ప్రాణానికి అర్థం లేదండి. ఇదండి. మరి మీ టీకి ఎంత ఇస్తున్నారు? థ్యాంక్ యూ. 2 సెల్ఫీలు కాబట్టి 1000 తీసుకోండి. నైస్ మీటింగ్ అండి. బాయ్. టీ కావాలా? ఒక్క నిమిషం. నువ్వు టీ తాగకూడదే పాప అప్పుడే. థ్యాంక్స్. బాయ్. అదిగా నీకే అది. బాగున్నానమ్మా. ఏ ఊరు మీది? జీడిమెట్ల. ఓకే. మీరు నా సినిమాలు చూస్తూ ఉంటారా? చాలా బాగుంటుంది. బాగానే చేస్తానా? చాలా పర్లేదా? జీడిమెట్లలో మామిడికాయలు ఏమంటారు తెలుసా? మామిడికాయలనే అంటారు. ఇదిగోండి మీ టీ. ఎంత ఇస్తున్నారు టీకి? సెల్ఫీ దిగుతా. ఎంత ఇస్తున్నారు? ఓకే రండి. నమస్తే అమ్మా. పేరు? రవి. ఏం చేస్తుంటారు? అకౌంటెంట్. టీకి ఎంత ఇస్తున్నారు? ఓకే. సెల్ఫీ అనేది థ్యాంక్ యూ. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టీ. థ్యాంక్ యూ. సెల్ఫీ.
ఏం చదువుతున్నారు? ఓ వెరీ నైస్. ఖాళీ టైంలో సినిమాలు చూస్తుంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్. అదే దగ్గొచ్చి సరిగ్గా రావట్లేదా నువ్వు? నెక్స్ట్ సినిమాలో గట్టిగా నవ్వేస్తాను. ఎంత ఇస్తున్నారు? 500. నీ డేట్ ఆఫ్ బర్త్ కి మమ్మీ డాడీ హెల్ప్ కావాలి బ్రదరు. నీ డేట్ ఆఫ్ బర్త్ లో నలుగురి ఫ్రెండ్స్ హెల్ప్ కావాలి బ్రదరు. నడి మధ్యన లైఫ్ కి నిత్యం ఏదో హెల్ప్ కావాలి బ్రదరు. హెల్ప్ కావాలి బ్రదరు. 100 వస్తుందో రాదోరా. ఓ మై ఫ్రెండ్ అను వీడొస్తాడురా. 108 వస్తుందో రాదోరా. ఓ మై ఫ్రెండ్ అను వీడొస్తాడురా. హెల్ప్ కి ఫ్రెండురా. ఈ టీ తాగి తిట్టుకుంటారేమో అందరూ. ఇప్పుడు మా కోసం ఏదైనా స్పెషల్గా చేస్తారా? మీకోసం స్పెషల్గా అంటే అది టీ చేసిన తాగి. ఏదైనా స్పెషల్ స్పెషల్ అంటే నా దగ్గర ఎవరి దగ్గర లేదు, నవ్వుతాను. భద్రా మూవీలోని ఏడుపు. మీరు 10,000 ఇస్తారనుకున్నా. మరి అందుకే థ్యాంక్ యూ వెరీ మచ్. సిస్టర్ చాలా బాగున్నాయి. హాయ్, మీ పేరు? సతీష్. ఏం చేస్తుంటారు? జాబ్ ట్రయల్సా? మీకు మంచి జాబ్ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఇదిగోండి మీ టీ. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? ఓకే డన్. ఇదిగో హగ్. పేరండి? కొండారెడ్డి గారు. నా సినిమాలు చూస్తూ ఉంటారా? బాగున్నాయా? నీకు కనపడ్డానని అలా చెప్తున్నారా? అలా బాగోపోతే బాగోలేదని చెప్పండి. థ్యాంక్ యూ మీ టీ ఇదిగో. ఇందులో కళాఖండ కూడా వచ్చింది. మీరు ఎంత ఇద్దాం అనుకుంటున్నారు? థ్యాంక్ యూ. హాయ్, మీ పేరు? మౌనిక గారు. ఓకే, నేను మీతో డాన్స్ చేస్తే మీరు నాకు ఎంత ఇస్తారు? మీ 500కి నాతో డాన్స్తో పాటు టీ కూడా ఫ్రీ మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. My darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. You are my darling, oh, lingo, lingo, ling. What a feeling, oh, lingo, lingo, ling. సిస్టర్, కలెక్షన్ చాలా బాగా వచ్చింది. నేను స్టూడియోకి వచ్చేస్తున్నాను, అక్కడ మాట్లాడుకుందాం. మేము సైతం కష్టాల చీకట్లు కమ్ముకున్న ఓ నిరుపేద కుటుంబంలో ఆనందాల వెలుగుల్ని నింపడానికి సునీల్ చేసిన ప్రయత్నం ఫలించిందా లేదా చూద్దాం. టీలు అమ్మడం ఎలా అనిపించింది అన్నయ్య మీకు? ఏదో రకంగా డబ్బులు లాగాలి బాగా అని చెప్పి. అదే ఇప్పుడు అర్థమైంది అనమాట. ఓహో, నా టాలెంట్లన్నీ ఇన్ని రకాలుగా వాడేసుకోవచ్చు ఒక 4 గంటల్లో అని. ఏంటి మీ డాడీ డైలాగ్ ఒకటి చెప్పారంట? చెప్పానండి. అంతంత పెద్ద వాటర్ క్యాన్లు ఎలా మోస్తున్నావు? మామూలే మేడం. నాకు కష్టం అనిపిస్తుందా నీకు? అనిపిస్తుంది మేడం. ఎంతసేపు పని చేస్తావు ఒక రోజులో? 8 గంటలు. ఎంత ఇస్తారు రోజుకి? 30 రూపాయలు. 20. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం.
Welcome back to Ram Raj Lakshmi to Memu Saitam, powered by Brookbond 3 Roses, Synthol Original and SM Silks. Mobile handset partner Cellcon 4G Diamond Plus. సునీల్ అన్నయ్య బయటకు వెళ్ళి ఎన్ని డబ్బులు సంపాదించారు, అఖిల కష్టాలు తీర్చగలుగుతారా లేదా, ఆయన దగ్గర నుంచే తెలుసుకుందాం. ప్లీజ్ వెల్కమ్ సునీల్ అన్నయ్య అగైన్. చేసి చూడు నీ లైఫ్ తనదంటాడు, ఇష్కైనా ఏ రిస్క్ అయినా నీ కోసం నిలబడతాడు. సో టీలు అమ్మడం ఎలా అనిపించింది అన్నయ్య మీకు? అంటే నాకు టీలు అమ్మినప్పుడు కూడా నాలో యాక్టర్నే ఎక్కువ మంది గుర్తించి సెల్ఫీలతోని అండ్ డాన్సులు చేయించి ఏదో రకంగా డబ్బులు లాగాలి బాగా అని చెప్పి. అదే ఇప్పుడు అర్థమైందనమాట, ఓహో నా టాలెంట్లన్నీ ఇన్ని రకాలుగా వాడేసుకోవచ్చు ఒక 4 గంటల్లో అని. అవును. ఏంటి మీ డాడీ డైలాగ్ ఒకటి చెప్పారంట? చెప్పానండి, అది నా జక్కన్న సినిమాలో చెప్పాను. ఆపోజిట్ పృథ్వీ గారు వస్తారు, వచ్చినప్పుడు ఆయన అరెస్ట్ చేస్తానంటారు. అప్పుడు డాడీలా మాట్లాడాను. అంటే ఆయన కొంచెం పవర్ఫుల్గా ఉంటుంది కదా. ఫేస్ని చూసి జస్టిఫికేషన్, డ్రెస్ని చూసి ఐడెంటిఫికేషన్. ఇట్స్ రాంగ్ అయ్యా. ఇఫ్ ఐ హ్యావ్ యాంగర్ ఇట్ విల్ బికమ్ సెన్సేషన్. సో మీకు మొత్తం మీద ఎంత అప్పు ఉందమ్మా? 70,000 ఉంది. 70,000 ఉంది. 70,000 ఇంట్రెస్ట్ తో సహా. అసలు ఎంత తెచ్చుకున్నారు? అసలు 30,000 35,000 ఉంటుంది మేడం. 35,000 తెచ్చి దానికి డబుల్ అయింది. అవును మేడం. నీకు మళ్ళీ స్కూల్కి వెళ్ళాలని ఉందా? అవును మేడం. అంతంత పెద్ద వాటర్ క్యాన్లు ఎలా మోస్తున్నావు? మామూలే మేడం. నాకు కష్టం అనిపిస్తుందా నీకు? అనిపిస్తుంది మేడం. ఎంతసేపు పని చేస్తావు ఒక రోజులో? 8 గంటలు. 8 గంటలు. ఎన్ని వాటర్ క్యాన్లు మోస్తావు, లెక్క పెడతావా? ఎంత ఇస్తారు రోజుకి? 30 రూపాయలు 20. అసలు వయసులో లేని అబ్బాయిని పనిలోకి పంపించడం తప్పు తెలుసా మీకు? మేడం మాకు ఇంట్లో జరగక పంపిస్తా ఉన్నాం మేడం. అది కూడా ఒక రోజు పోయి 2 రోజులు పోయి నొప్పి అట్ట ఇంట్లో నిలబెట్టేస్తాం మేడం. ఇంట్లో ఉంటే ఎట్ట జరగదు మేడం. ఆయన ఇంట్లో ఉండిపోయా, నాకు బయట పనులు రాదు. పోవాలన్నా కూడా ఆయనకి చూసుకోవాలా, పిల్లల్ని చూసుకోవాలా, ఎవరు లేరు మాకు చూసుకోవడానికి. అందుకని పంపిస్తున్నా మేడం. బడి కూడా ఆపేసి. నీకు మళ్ళీ బడికి పోవాలని ఉందా? ఏం చదువుతావు బడికి పోయి నువ్వు? 7th క్లాస్. 7th అయిపోయిన తర్వాత నువ్వు పెద్ద ఏం అవ్వాలనుకుంటున్నావు? పోలీస్. వెరీ గుడ్. నువ్వు? పోలీస్ అవ్వాలనుకుంటున్నాను. నీ తల్లి? డాక్టర్. డాక్టర్ అవ్వాలనుకుంటున్నావా? డాక్టర్ ఏం చేస్తావు నువ్వు? అందరికీ సేవ చేస్తాను. అందరికీ సేవ చేస్తావు. నువ్వు ఇప్పుడు వెళ్ళేది గవర్నమెంట్ స్కూల్కి వెళ్తున్నావా? అక్కడ బాగా నేర్పిస్తున్నారా? ప్రైవేట్ స్కూల్కి వెళ్తావా, గవర్నమెంట్ స్కూల్కి వెళ్తావు? నువ్వు గవర్నమెంట్కే వెళ్తావు. మహాదేవి నువ్వే అమ్మా ఫస్ట్ పిల్లవ అలా చెప్పింది. ఎందుకు గవర్నమెంట్ స్కూల్లో బాగా చదువులు చెప్పరు, అక్కడ టీచర్లు సరిగ్గా రారు అని చెప్తారు. మీకు వస్తున్నారా? గూడూరులో వస్తున్నారు. ఏం బాగా నేర్పిస్తారు అక్కడ? తెలుగు, లెక్కలు, ఇంగ్లీష్ అన్ని బాగా చెప్తాను. అన్ని బాగా చెప్తారు. సో నువ్వు గవర్నమెంట్ స్కూల్కే వెళ్తావు. గూడూరులో టీచర్లు గవర్నమెంట్ స్కూల్ పేరేంటమ్మా? జిఎస్ఆర్ మున్సిపాలిటీ హై స్కూల్. జిఎస్ఆర్ మున్సిపాలిటీ స్కూల్ గూడూరులో టీచర్లందరూ అద్భుతంగా వచ్చి పిల్లలకి బాగా పాఠాలు నేర్పిస్తున్నారంట. థ్యాంక్ యూ సో మచ్. బికాజ్ ఈరోజు చిల్డ్రన్ టుమారోస్ ఫ్యూచర్ అనేది మన టీచర్స్ దగ్గర నుంచే నేర్చుకుంటాం మనం. సో థ్యాంక్ యూ అగైన్. నా షోకి వచ్చిన ప్రతి వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లో సరిగ్గా నేర్పించట్లేదని చెప్పడమే తప్ప ఇదే ఫస్ట్ టైం గవర్నమెంట్ స్కూల్లో మంచిగా టీచర్లు వచ్చి నేర్పిస్తున్నారు అని. సో హ్యాట్స్ ఆఫ్ టు ద టీచర్స్ ఇన్ గూడూరు స్కూల్. థ్యాంక్ యూ. మీరు కష్టాలు ఉన్నాయని ఇంట్లో కూర్చోలేదు చూడు, అది నచ్చింది నాకు. ఇప్పుడు మీరు బీడీలు అమ్ముతున్నారు, పెద్దోడిని మీరు పనిలోకి పెట్టి వాళ్ళిద్దరిని ఇంకా స్కూలుకు పంపిస్తున్నారు చూడు, అది నచ్చింది నాకు. అది కష్టంలో ఉండి కూడా ముందుకు నడవాలని చూస్తున్నారు చూడు, అది నేర్చుకోవాలి జనాలు మీ దగ్గర నుంచి. ఇప్పుడు ఆవిడ కష్టపడుతున్నారు కదా మీకోసం,
మీరు అలాగే కష్టపడి మమ్మీని సుఖ పెట్టాలి ఫ్యూచర్లో, ఓకేనా? నేను కూడా మా మదర్ జాబ్ చేస్తూ ఉంటే మానిపించేసి తీసుకొచ్చేసి నేనే చూసుకుంటున్నాను. ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం, ఇదిగో నీ కోసం వచ్చే మేము సైతం. సో సునీల్ అనే మీకోసం వెళ్ళి టీ అమ్మారు. ఓకే, టీ అమ్మి ఆయన డబ్బులు తీసుకొచ్చారు మీకు. అనే మీరు ఆ 4 గంటల సేపట్లో టీ అమ్మి 29,000 రూపాయలు మీరు ఎర్న్ చేశారు. ఆ 29,000 రూపాయలు మేము 4,000 తీసేయాల్సి వచ్చింది, పాలుకి, టీకి, చక్కెరకి, ఆ స్టాల్కి. సో 4,000 తీసేస్తే 25,000 రూపాయలు వచ్చింది. దీనికి అప్పు 70,000 రూపాయల వరకు అప్పు ఉంది. పైగా పై ఖర్చులకి ఏమైనా ఇస్తూ మళ్ళీ బాబుని స్కూల్లో వేయించాలి. అఖిల, మీ అబ్బాయిని పనిలోకి పంపించడం నచ్చలేదు. అంత చిన్న వయసులో అబ్బాయి ఎవరూ పనిలోకి వెళ్ళకూడదు. తన బాల్యం తనలో నుంచి తీసేరాదు మీరు. కష్టాలు అందరికీ ఉన్నాయి తెలుసా, ఇక్కడ ఉన్న అందరికీ ఉన్నాయి కష్టాలు. కొందరికి ఎక్కువ, కొందరికి తక్కువ. కొన్ని మనం చెప్పుకోగలుగుతాం, కొన్ని చెప్పుకోలేము. ఈ పొజిషన్లో ఉండి నా కష్టాలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. ఆ పొజిషన్లో ఉండి ఆయన కష్టాలు ఉన్నాయంటే ఎవరు నమ్మరు. ఒక కమీడియన్గా కొన్ని కోట్లు సంపాదించారు ఆయన. ఒక హీరోగా ఒక సినిమా సంవత్సరానికి ఒకటే హిట్ అయితే సినిమా, లేకపోతే మళ్ళీ ఆగాలి. ఎవ్రీ నెల ఆ ఖర్చులు ఉంటానే ఉంటాయి ఒక యాక్టర్కి. మీరు కష్టాలు ఉన్నాయని ఇంట్లో కూర్చోలేదు చూడు, అది నచ్చింది నాకు. ఇప్పుడు మీరు బీడీలు అమ్ముతున్నారు, పెద్దోడిని మీరు పనిలోకి పెట్టి వాళ్ళిద్దరిని ఇంకా స్కూలుకు పంపిస్తున్నారు చూడు, అది నచ్చింది నాకు. అది కష్టంలో ఉండి కూడా ముందుకు నడవాలని చూస్తున్నారు చూడు, అది నేర్చుకోవాలి జనాలు మీ దగ్గర నుంచి. పని ఎప్పుడు మానేకండి, ఓకే? ఈ రోజు ఏదో షో ఉంది, మేము వచ్చి కొంచెం సహాయం చేయగలుగుతున్నాం. అది బాబుని పనిలోకి పంపించద్దు, బడికి పంపించాలా, ఓకే? ఎంతో కొత్త మాకు సహాయం అయినంత మేము ఇస్తాం. ఆ 70,000 ఎవరికి అప్పున్నారో మీరు చెప్తే వాళ్ళని మేము పిలిపించి మహాన్ బావ మొత్తం ఇంట్రెస్ట్ కాకపోయినా సగం ఇంట్రెస్ట్ కట్టో ఆ డబ్బులు నీకే వచ్చేటట్టు చూస్తాను, మీ అప్పులు తీర్చేసి. సో 25,000 రూపాయలు సంపాదించారు అన్నయ్య. ఈ 25,000 రూపాయలు 7 చేస్తే 1,75,000 రూపాయలు నీకు ఈ షో ద్వారా ఇవ్వ జరుగుతుంది. ఈ డబ్బులు ఖర్చు పెట్టద్దు, 1,00,000 రూపాయలు బ్యాంక్ లో వేసుకో. పిల్లల చదువుకేస్తున్నాను ఇది, మీకు ఇంటికని దీనికని దానికని కాదు. ఈ 75,000 రూపాయలు 30,000 మీ అప్పులు తీరిపోతాయి. 35,000 దాని మీద ఇంకో 30,000 ఉంటాయి. నేను అక్కడ గూడూరుకు ఫోన్ చేసి నాకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి ప్రైవేట్ హాస్పిటల్కి మనిషి వచ్చి కార్లో తీసుకెళ్లేటట్టు నేను చూసుకుంటాను. అర్థమైందా? మీరు పోలీసులు అవుతారు, నాకు ప్రామిస్ చేయి. నువ్వు ప్రామిస్? ఎస్, ప్రామిస్. నువ్వు డాక్టర్ అయిపోతావా? వెరీ గుడ్. సో మీరు కష్టపడి చదవాలి అంతే. తను 1 టౌన్ వేస్తే 2 టౌన్ వేస్తాయి, 1 టౌన్ వేస్తే 2 టౌన్ వేస్తాయి. సూపర్. అసలు మీరు పోలీస్ అయ్యాక మళ్ళీ లక్ష్మకి ఎక్కడ ఉందో వచ్చి మీరు ఎత్తుకి నాకు సెల్యూట్ చేయాలి మీరు. ఎస్, మీ సెల్యూట్ కోసం నేను ఎదురు చూస్తూ ఉంటాను. హ్యాపీ? మీరు ముగ్గురును ఎంత చక్కగా ఉన్నారు. మీరు శుభ్రంగా చదువుకోండి, అమ్మని బాగా చూసుకోండి, నాన్నమ్మని బాగా చూసుకోండి. మీరు సంతోషంగా ఉంటే వాళ్ళకి అదే 1000 ఏనుగుల బలం. అర్థమైందా? ఓకే, ఆల్రైట్. చెక్ ప్లీజ్. జెమినీ టీవీ సన్ ఫౌండేషన్ ద్వారా 1,75,000 రూపాయలు అఖిలాకి చేరబడుతుంది. అనే మీరు మా షోకి వచ్చినందుకు సెల్కాన్ వాళ్ళు 4G డైమండ్ ప్లస్ ఫోన్ మీకు. మీ ముగ్గురు బాగా కష్టపడి, ఓకేనా, బాగా కష్టపడి చదువుకుని మంచి పేరు తెచ్చుకుని మమ్మీని మర్చిపోకుండా మమ్మీని సుఖ పెట్టండి. ఇప్పుడు ఆవిడ కష్టపడుతున్నారు కదా మీకోసం, మీరు అలాగే కష్టపడి మమ్మీని సుఖ పెట్టాలి ఫ్యూచర్లో, ఓకేనా? నేను కూడా మా మదర్ జాబ్ చేస్తూ ఉంటే మానిపించేసి తీసుకొచ్చేసి నేనే చూసుకుంటాను. సో అమ్మకి రెస్ట్ ఇవ్వండి, తర్వాత మీరు బాగా కష్టపడి చదువుకుని, ఓకేనా? ఆల్ ది బెస్ట్. విషింగ్ యూ ఆల్ సక్సెస్. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నయ్య. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. మోడుబారిన బతుకులు మళ్లీ కొత్తగా చిగురించాయి. ప్రార్థించి ప్రార్థించి అలసిన పెదాలపై నవ్వుల పువ్వులు వికసించాయి.
ఓ నిస్సహాయ కుటుంబాన్ని కష్టాల నిశీధి నుండి ఆనందాల ఉషోదయం వైపు నడిపించారు సునీల్, మంచు లక్ష్మి. మీ కష్టం మా కష్టం, మీ కష్టంలో పాలు పంచుకోవడం నాకు ఇష్టం. మళ్ళీ వచ్చే వారం కలుద్దాం. అంతవరకు గుడ్ నైట్ అండ్ టేక్ కేర్. మీ చుట్టుపక్కల లేదా మీకు తెలిసిన వారు ఎవరైనా కష్టాల్లో ఉంటే వారి వివరాలను gms@sunnetwork.in కి మెయిల్ చేయండి లేదా GMS అని టైప్ చేసి 58585 కి SMS చేయండి. భర్త చనిపోయినా కృంగిపోకుండా ఎంతో కష్టపడి 3 పిల్లల్ని పెంచి పోషిస్తోన్న ఉష ట్రైన్ యాక్సిడెంట్లో తన కాలిని కోల్పోయి పిల్లల్ని పోషించలేక చదివించే స్తోమత లేక దిక్కుతోచని స్థితిలో ఉన్న ఉషని ఆదుకోవడానికి కూలీగా మారబోతున్నాడు మంచు మనోజ్. పదన్నా పని మొదలు పెడదాం. ఇప్పుడు మనం రెడీ. ఈరోజు ఎరగదీసి పని చేసి ఆ ఫ్యామిలీని కాపాడుతున్నాం. ఓకేనా? పక్కన అందరూ ఫిక్స్. అన్నకైతే మామూలుగా 100 రూపాయలు ఇస్తారంట మీరు. ఇప్పుడు మాకెంత ఇస్తారు? మీకంటే నేను 1000 అన్న. అరే ఈ బై షర్ట్ బాగుంది, వాచ్ బాగుంది, 1000 ఆ షూలు షైన్ మెరిచిపోతున్నాయి. ఇంతమంది నీ గెటప్ బాగుంది అందుకే అడుగుతున్నా. సరే మా అన్నాల కోసం 3000. ఓకేనా? ఓకే. ఫస్ట్ బాడీ అన్న, ఫస్ట్ బాడీ. మీ పరిస్థితి కూడా నాలాగేనా? డబ్బు కావాలంటే వైఫ్ అడగాల్సిందే. ఓరే ఓకే 3000కి ఫిక్స్ డీల్. మీతో పాటు డాన్స్ చేయాలా? మళ్ళీ డబ్బు ఏమి ఇస్తున్నారు? 1000 రూపాయలు ఇస్తారు, డాన్స్ చేయాలంట. మనకిచ్చారు. Gifts and sponsors Sriram Sittings with RK Media.